హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ వీడియో ఏంటంటే నా ఎంగేజ్మెంట్ శారీస్ అనమాట. ఎంగేజ్మెంట్ శారీస్ అయితే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే నా ఫస్ట్ శారీ ఇది. అంటే ఎంగేజ్మెంట్కి ముందు ఒక శారీ కట్టుకుంటాం కదా, సో అలా అయితే నేనైతే శారీ తీసుకున్నా. ఇలా శారీ ఇదన్నమాట. ఫస్ట్ అయితే ఇలా ఉంది. చిన్న బార్డర్ లాగా వచ్చిందనమాట ఇలా. ఇదేమో కలర్ గ్రీన్, లైట్ గ్రీన్ కలర్‌లో వచ్చిందనమాట. ఎలా ఉందో ఓపెన్ చేస్తున్నాను చూసేయండి. ఇలా డిజైన్ వచ్చింది పూర్తిగా మొత్తం అంతా. అండ్ అలాగే ఇలా చిన్న చిన్న పీకాక్స్ అవి వచ్చేసాయి. పళ్ళు అయితే ఇలా ఉందనమాట. ఇది సేమ్ కింద ఏ బార్డర్ అయితే వచ్చిందో అదే బార్డరు. అండ్ అలాగే వీటికొచ్చేస్తే ఇవి కుచ్చుళ్ళు ఉంటారు కదా, ఆ కుచ్చుళ్ళు అయితే అలా పెట్టిచ్చేసాను. బటర్‌ఫ్లైస్‌వి కుచ్చుళ్ళు అలా అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా బావుంది. నేను నా ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకున్న వీడియో క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను. చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో మీకు ఒక ఐడియా వస్తదనమాట. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వర్క్ చేపిచ్చాను. సింపుల్‌గా చేపిచ్చేసా అనమాట. ఇది శారీ అంతా హెవీగా ఉంది కదా వర్క్. సో డిజైన్ అంతా. సో వర్క్ లైట్‌గా ఉంటే బావుంటుంది అన్నట్లు ఇలా లైట్‌గా వేపిచ్చేసాను వర్క్ అయితే. హ్యాండ్స్ మాత్రం ఇలా షార్ట్ హ్యాండ్స్ అయితే యూజ్ చేశాను. ఇది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ ఇది నీ వాళ్ళు బట్టలు పెడతారు కదా, సో మా అత్త వాళ్ళు పెట్టిన శారీ అనమాట ఇది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది శారీ అనమాట. దీనికైతే కుచ్చుళ్ళు ఇలా పెట్టించా. నేను ఏది చెప్పలేదు వాళ్ళకి ఇచ్చినప్పుడు, షాప్ వాళ్ళకి మీకు ఏదో ఒకటి కుదిరింది వేసేయమన్నా అప్పుడు హడావిడిలో జరిగిపోయిందనమాట. సో వాళ్ళైతే ఇలా చిన్నగా వేసేసారు. కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది. సో డిసైడ్ చేసుకోవడం ముందే బెటర్ అనిపించింది అనమాట నాకు. శారీ అయితే ఇలా వచ్చింది. ఇలా బిగ్ బార్డర్ వచ్చిందనమాట. ఇలా ఇక్కడ కూడా పీకాక్స్ అయితే వచ్చాయి. పెద్దది చాలా పెద్దదనమాట బార్డర్ అయితే. అండ్ శారీ అంతా కూడా ఇలా బ్లూ కలర్‌లో వచ్చింది. బార్డర్ మాత్రం ఇట్లా చిన్న గ్రీన్ కలర్‌లో వచ్చిందనమాట. తర్వాత పళ్ళుకొచ్చేస్తే పళ్ళు కూడా ఇది సేమ్ హాఫ్ అండ్ హాఫ్‌లో వచ్చిందనమాట. పైనంతా బ్లూ కలర్‌లో, కిందంతా గ్రీన్ కలర్‌లో వచ్చేసింది. సో దాంతో పాటు కొంచెం దీంట్లో గోల్డ్ కలర్ మిక్స్ అవ్వడం వల్ల షైన్ అవుతుందనమాట. అందుకే ఈ షైనింగ్ అనేది కనిపిస్తుంది. ఆ బ్లూలో అండ్ గ్రీన్‌లో రెండిట్లో. చూడండి ఈ శారీ అయితే ఇలా ఉంది. పైన కూడా ఇట్లా చిన్న బార్డర్ వచ్చేసింది. కింద మాత్రం ఇట్లా పెద్ద బార్డర్ అనమాట. కట్టుకున్నప్పుడు మాత్రం ఇది కూడా చాలా మంచి లుక్ వచ్చేసింది. దీన్ని క్లిప్ కూడా నేను నా ఎంగేజ్మెంట్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ దీనికొచ్చిన బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. ఇది కూడా 2 షేడ్స్‌లోనే వచ్చింది. దీనికి ఇలా వర్క్ చేయించాను కంప్లీట్‌గా. చూడండి ఇలా కంప్లీట్‌గా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా జస్ట్ రౌండ్ నెక్ లాగా ఇచ్చేసి ఇలా చేపిచ్చేసాను. హ్యాండ్స్ అయితే నేను చిన్నవే యూజ్ చేశాను. ప్రతి శారీకి కూడా చిన్న హ్యాండ్సే, లాంగ్ అయితే వెళ్ళలేదు. యాక్చువల్‌గా ఈ హ్యాండ్‌కి బార్డర్ వచ్చిందనమాట. దాన్ని కట్ చేయించి ఇలా ప్లెయిన్‌లో వర్క్ చేపిచ్చేసా. సేమ్ ఆ బార్డర్‌లో ఉన్న పీకాక్స్‌ని ఇలా మాకు బట్టలు ఇచ్చిన తర్వాత కట్టుకున్న శారీ అనమాట. నేను చెప్పాను కదా ఇలా మా అత్త వాళ్ళు పెట్టారు అని. అప్పుడు తర్వాత ఫస్ట్ అయితే ఆ శారీతో కూర్చొని తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ శారీని అయితే పేర్ చేశాను. ఆ వీడియో అయితే యాడ్ చేస్తున్నా, చూసేయండి.
అంతే అండి. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. బాయ్ బాయ్.